హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా మీ యొక్క బిజినెస్కే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ సెటప్ చేయాలనుకుంటారో అటువంటి వారి కోసం నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి కొన్ని థింగ్స్ అయితే ఈరోజు వీడియోలోనే షేర్ చేసుకుంటాను. ఆ పర్టికులర్ థింగ్స్ మీరు ప్రాపర్గా ఫాలో అవుతే ఓకే. నేను చెప్పే థింగ్స్ అనే మీరు మీ యొక్క గూగుల్ బిజినెస్ ప్రొఫైల్కి క్రియేట్ చేసేటప్పుడే ప్రాపర్గా ఫాలో అవుతే మీకు ప్రొఫైల్ అనేది మ్యాక్సిమం సస్పెండ్ అయ్యే అవకాశం ఉండదు. ఇన్ కేస్ ఒకవేళ సస్పెండ్ అయినా అంటే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ సస్పెండ్ అయినా సరే మీకు రికవరీ చేసుకోవడానికి ఈజీ అన్నది అవుతుంది. ఈ పర్టికులర్ థింగ్స్ అన్నది మీరు ప్రాపర్గా ఫాలో అవుతాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి బిజినెస్ నేమ్. మనకి గూగుల్ బిజినెస్ ప్రొఫైల్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిజినెస్ నేమే. బిజినెస్ నేమ్ అన్నది చాలా ఇంపార్టెంట్. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని చాలామంది కొన్ని ట్రిక్స్ అయితే ప్లే చేస్తారు. లైక్ బిజినెస్ నేమ్లోనే లొకేషన్ యాడ్ చేయడము, లేదా బిజినెస్ నేమ్లోనే కీవర్డ్స్ యాడ్ చేయడము, ఇటువంటి థింగ్స్ అయితే చేస్తారు. బట్ ఇవి గూగుల్ పాలసీకి ఎగ్నెస్ట్ అని మీరు గమనించాలి. బిజినెస్ ఏంటంటే మీకు ఒక డాక్యుమెంట్ ఉంటుంది కదా, లేదా మీరు ఒక బిజినెస్కే ఒక పేరు పెట్టుకుంటారు. ఆ పేరు మాత్రమే పిన్ టు పిన్, లెటర్ టు లెటర్ ఆ పేరు మాత్రమే మీరు ఇక్కడ బిజినెస్ నేమ్ అన్న ఫీల్డ్లో మీరు టైప్ చేసుకోవాలి. ఎక్స్ట్రా లొకేషన్ నేమ్ యాడ్ చేయడము, లేదా కీవర్డ్స్ యాడ్ చేయడము, ఇటువంటి థింగ్స్ అయితే మనం చేయకూడదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అడ్రస్. ఇక్కడ ఏంటంటే మనం ఏ అడ్రస్ పడితే అడ్రస్ ఇచ్చేసి కాకుండా మీరు మీ యొక్క బిజినెస్కి అఫీషియల్గా ఆ ప్లేస్లో మీకు ఒక షాప్ కానీ స్టోర్ కానీ లేక అక్కడ మీకు ఏదైనా సంథింగ్ అక్కడ ఉంటేనే మీ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే మస్ట్ అండ్ షుడ్గా గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారంటే మస్ట్ అండ్ షుడ్గా ఆ ప్లేస్లో మీకు ఒక ఆఫీస్ కానీ షాప్ కానీ స్టోర్ కానీ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. మరి కొంతమంది అడుగుతారు, సార్ మాకు ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, మాకు అక్కడ ఆఫీస్ తీసుకోవాలన్నా స్టోర్ తీసుకోవాలన్నా మాకు రెంట్ ఇవన్నీ మాకు అవుతాయి. ఇనిషియల్గా ఏంటంటే మేము బిజినెస్ జస్ట్ టెస్టింగ్ పర్పస్ ఇనిషియల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాము. మరి అటువంటిప్పుడు ఏంటంటే అప్పుడు మీరు వన్ థింగ్స్ చేయొచ్చు. డైరెక్ట్గా మీ యొక్క హోమ్ అడ్రస్నే హోమ్ అడ్రస్ తోటే మీరు స్టార్ట్ చేసి తర్వాత మీరు ఎప్పుడైతే షాపు ఇవన్నీ తీసుకుంటారో అప్పుడు మీరు ఆ అడ్రస్ చేంజ్ అనేది మనం చేయవచ్చు. ఆ ఫెసిలిటీ అనేది గూగుల్ అనేది మనకే ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోన్ నెంబర్. ఈ ఫోన్ నెంబర్ కూడా మీరు మీ యొక్క బిజినెస్కి ఏ నెంబర్ అయితే వాడతారో ఆ నెంబరే యూజ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనం గూగుల్ బిజినెస్ ప్రొఫైల్కి వచ్చేటప్పటికి ఎన్ఏపి అంటాం. ఎన్ఏపి ఫార్ములా అంటాం. ఈ ఎన్ఏపిలో ఎన్ అంటే నేము, అడ్రస్ అంటే మీరు మీ బిజినెస్ అడ్రస్, పి అంటే ఫోన్ నెంబరు. ఈ ఎన్ఏపి ఉంది కదా, నేము, బిజినెస్ అడ్రస్, బిజినెస్ ఫోన్ నెంబరు. ఎవ్రీ ప్లేస్లో లైక్ మీరు గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడే మీకు ఒక ఇన్ కేస్ వెబ్సైట్ ఉందనుకోండి, వెబ్సైట్లో కూడా సేమ్ డీటెయిల్స్ ఫాలో అవ్వాలి. అదేవిధంగా మీరు జస్ట్ డైల్ లేకపోతే వేరే డైరెక్టరీ వెబ్సైట్స్ యూజ్ చేసినా లేదా ఫేస్బుక్ పేజ్ యూజ్ చేసినా వీటిలో కూడా సేమ్ నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నది ఎవ్రీ ప్లేస్లో కన్సిస్టెంట్గా సేమ్గా ఉండేలాగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కేటగిరీ అనేది మనం ప్రాపర్గా ఎంచుకోవాలి. మీ యొక్క బిజినెస్కే సూటబుల్ అయిన కేటగిరీ. ఇక్కడ ఏంటంటే మనకి ఇందులో ప్రైమరీ కేటగిరీ, సెకండరీ కేటగిరీస్ అని ఉంటాయి. ప్రైమరీ కేటగిరీ మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్గా మీకు మ్యాక్సిమం రెలవెంట్గా ఉండే కేటగిరీని ఎంచుకోండి. ఇన్ కేస్ మీ యొక్క బిజినెస్కి మీకు కేటగిరీ మీకు సరిగా ఐడియా లేదనుకోండి, ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి అందులో మీకు మీ అటువంటి రెలవెంట్ బిజినెస్లు ఉంటాయి కదా, అటువంటి రెలవెంట్ బిజినెస్ యొక్క గూగుల్ బిజినెస్ ప్రొఫైల్స్ చూడండి. ఒక 10 to 20 ప్రొఫైల్ చూస్తే వాళ్ళు ఏ విధంగా ఏ కేటగిరీస్ వాడారు అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. అందులో మీకు సూటబుల్ అంటే అందులో మీకు రెలవెంట్గా ఉన్న కేటగిరీ అనేది ఎంచుకోండి. ఎందుకంటే ఈ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ద్వారా మీకు యూజర్స్ రావాలన్నా, ట్రాఫిక్ రావాలన్నా సరే ఈ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ యూజ్ చేసే కేటగిరీ అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కేటగిరీని ప్రాపర్గా షూట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఐగర్ రికమెండ్ చేసేది ఏంటంటే మీరు బిజినెస్ ప్రొఫైల్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ సెటప్ చేసేటప్పుడు లేదా సెటప్ చేసే 2-3 రోజులు లేకపోతే బిఫోర్ అట్లీస్ట్ ఒక వ్యాలిడ్ బిజినెస్ డాక్యుమెంట్ అన్నది ఉండడానికి ట్రై చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ పేరు పెట్టుకుంటున్నారు, బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయించకపోతే లైక్ ఎల్ఎల్పి కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కానీ, 1% కంపెనీ కానీ ఇటువంటి థింగ్స్ రిజిస్టర్ చేయకుండా జస్ట్ ఒక నేమ్ పెట్టుకుని బిజినెస్ రన్ చేస్తున్నారు అనుకోండి, అటువంటి కేసులో నేను ఐగర్ రికమెండ్ చేసేది ఏంటంటే ఒక సోలో ప్రాపర్టీషిప్ ఫిర్మ్ కింద ఫామ్ అయ్యి ఆ సోలో ప్రాపర్టీషిప్ ఫిర్మ్కి అట్లీస్ట్ ఆ ఉద్యమ రిజిస్ట్రేషన్ తీసుకోవడమో లేకపోతే లేబర్ లైసెన్సో, జిఎస్టీయో ఇటువంటి
డాక్యుమెంట్ అని ఉంటే ఇక్కడ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు కూడా మీరు ప్రాపర్గా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఈ డాక్యుమెంట్లో కూడా మీరు ఈ బిజినెస్ నేమ్ ఎక్కడైతే ఏ నేమ్ అయితే మెన్షన్ చేస్తున్నారో అదే నేమ్ ఆ డాక్యుమెంట్లోని సేమ్ అడ్రస్ డాక్యుమెంట్లోని ఇన్ కేస్ ఫోన్ నెంబర్ రిపీట్ అయితే సేమ్ ఫోన్ నెంబర్ డాక్యుమెంట్లో వచ్చే విధంగా మనం చూసుకుంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో మీ యొక్క గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ సస్పెండ్ అయిందనుకోండి, సో రికవరీ అన్నది ఈజీగా అవుతుంది. సో మీరు ప్రాపర్గా డాక్యుమెంట్ వ్యాలిడ్ డాక్యుమెంట్ మీరు ప్రొవైడ్ చేస్తే సో రికవరీ అన్నది చాలా ఈజీ అవుతుంది. మీకు వచ్చే అవకాశం అంటే సస్పెండ్ అయిన ప్రొఫైల్ బ్యాక్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే మీ యొక్క గూగుల్ బిజినెస్ ప్రొఫైల్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో సో వాళ్ళు మినిమం ఒక వెబ్సైట్ మెయింటైన్ చేయండి. ఓకే, మినిమం అట్లీస్ట్ ఒక బేసిక్ వెబ్సైట్ అయినా మెయింటైన్ చేయండి. సో వెబ్సైట్ ఎందుకు అంటే సో అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ మనకి ఏ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్స్ యూజ్ చేసిన ఎవరికైతే వెబ్సైట్ ఉందో వాళ్ళకి వెబ్సైట్ బటన్ అనేది వాళ్ళు డిస్ప్లే చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనం లోకల్ ఎస్ఈఓ అసలు మీరు గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారో సో ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే ఓన్లీ మా యొక్క బిజినెస్ లొకేషన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి అని కొంతమంది అంటారు. కొంతమందికి మాకు ఎక్కువ కాల్స్ రావాలి లేదా మా వెబ్సైట్కి విజిట్స్ రావాలి ఇటువంటి థింగ్స్ అంటారు. అటువంటి థింగ్స్ ఎక్కువ రావాలి అంటే ఆ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ద్వారా ఎంక్వైరీస్ అనేది మీకు ఎక్కువ రావాలి అనుకుంటే సో మస్ట్ అండ్ షుడ్గా ఒక వెబ్సైట్ అనేది మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే మనం ఇందులో లోకల్ ఎస్ఈఓ అంటాం. సో లోకల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో కీ రోల్ ప్లే చేసేది ఈ వెబ్సైట్. మీ యొక్క గూగుల్ బిజినెస్ ప్రొఫైలు వెబ్సైటు రెండు పక్కన పెట్టి సో రెండు వాటిని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేస్తే మీకు సో లోకల్ ఎస్ఈఓ అన్నది ఈ పర్టికులర్ ఎంక్వైరీస్ లైక్ ఇంప్రెషన్స్ అవ్వచ్చు, మీ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ వ్యూస్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్షన్స్ అవ్వచ్చు, ఫోన్ కాల్స్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు ఇంప్రూవ్ అవడానికే వెబ్సైట్ అన్నది చాలా అంటే చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మేజర్ పీపుల్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే బిజినెస్ అవర్స్. సో బిజినెస్ అవర్స్ మీరు ప్రాపర్గా బిజినెస్ ఏ టైమింగ్స్లో అయితే మీరు బిజినెస్ అన్నది మీరు అవైలబుల్గా ఉంటారో ఓకే, కస్టమర్ కాంటాక్ట్ చేసినా లేదా కస్టమర్ మీ షాప్కి విజిట్ చేసినా సో మీరు ఏ టైమింగ్స్లో అయితే మీరు అవైలబుల్గా ఉంటారో ఆ అవర్స్ మాత్రమే ఇవ్వండి. ఓకే, సో చాలామంది ఏంటంటే మనకి ఏ టైంలోనే లీడ్ రావాలన్న ఉద్దేశంతో 24 అవర్స్ అనేది ఇచ్చేస్తారు. సో 24 అవర్స్ అన్నది ఇస్తే మీకు మేజర్ ఏంటంటే సో కస్టమర్ మీకు 24 అవర్స్ ఇచ్చారు కదా అని మీకు నాన్ వర్కింగ్ అవర్స్లో కాల్ చేసినా లేకపోతే నాన్ వర్కింగ్ అవర్స్లో మీ స్టోరీకి వచ్చినా సో బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వ్యాలిడ్ బిజినెస్ అవర్స్ మీరు ఏ టైంలో అయితే మీరు అవైలబుల్ ఉంటారో ఏ టైంలో అయితే మీరు బిజినెస్ చేస్తారో ఓన్లీ ఆ టైమింగ్స్ ఇవ్వడమే చాలా బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రియల్ ఫొటోస్ అన్నదే ఈ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్కి అప్లోడ్ చేయండి. ఓకే, స్టాక్ ఇమేజెస్ స్టాక్ ఫొటోస్ నుంచి లేదా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి ఇమేజెస్ కాకుండా సో మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే మీ యొక్క సో ఇక్కడ ఫొటోస్ వచ్చేటప్పటికి మీ యొక్క స్టోర్ ఫ్రంట్ ఫొటోస్ ఉంటుంది కదా, మీ యొక్క ఆఫీస్కి ఫ్రంట్ మీ యొక్క ఆఫీస్ బోర్డు పెడతారు కదా ఆ నేమ్ బోర్డు, ఆ నేమ్ బోర్డు తోటి క్లియర్గా ఒక ఫోటో తీసి ఆ ఫోటో అన్నది ప్లేస్ చేసుకోండి. అదేవిధంగా మీ బిజినెస్కి చుట్టుపక్కల ఉండే స్నాప్స్ ఫొటోస్ ఉంటాయి కదా చుట్టుపక్కల కూడా సో ఫొటోస్ పెట్టుకుంటే సో యూజర్స్కి ఏంటంటే అడ్రస్ సో ప్రాపర్గా నెవిగేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో ఏంటంటే నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ఈ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మనకి అక్కడ మనం మ్యాప్లో మన యొక్క లొకేషన్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందో మనం పిన్ చేయాలి. ఆ పిన్ చేసేటప్పుడు మీరు బాగా మీరు ఈ పిన్ చేసేటప్పుడు న్యూ ట్యాబ్లో లేదా వేరే మొబైల్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీ యొక్క షాప్కి చుట్టుపక్కల ఆల్రెడీ కొన్ని బిజినెస్ ప్రొఫైల్స్ ఉంటాయి. సో ఆల్రెడీ ప్రీవియస్గా క్రియేట్ చేసుకున్నాయి. ఆ బిజినెస్ ప్రొఫైల్స్ అబ్జర్వ్ చేసి దాని ప్రకారంగా మీరు మీ యొక్క మ్యాప్లో మీ యొక్క పాయింట్ అన్నది ప్లేస్ చేసుకోండి. సో గూగుల్ క్రియేట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మీకు అప్రోప్రియేట్గా కొంచెం అటు ఇటు ఇవ్వచ్చు, బట్ ఏంటంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోండి. సో ప్రాపర్గా మీ యొక్క చుట్టుపక్కల ఉన్న బిజినెస్లకి ఆల్రెడీ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్స్ ఉన్నాయనుకోండి, సో ఆ విధంగా మీరు వాటిని దృష్టిలో పెట్టుకుని దాని అప్రోప్రియేట్గా మీరు మీ యొక్క పాయింట్ అనేది ఇస్తే సో ఇక్కడ ఏంటంటే గూగుల్ ఈ మధ్యన ఏంటంటే మనకి 360 డిగ్రీ వీడియో వెరిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది. సో కొన్ని ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన వెంటనే సో డైరెక్ట్ ఎస్ఎంఎస్ కోడ్ ద్వారా ఎస్ఎంఎస్కి ఒక ఓటీపీ వచ్చి సో అది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అయిపోతున్నాయి. బట్ కొన్ని ప్రొఫైల్స్కి సో వీడియో వెరిఫికేషన్ అన్నదే పెడుతున్నాయి. సో వీడియో వెరిఫికేషన్ ఏంటంటే మనం
మన యొక్క షాప్ యొక్క 360 వీడియో 360 మన షాప్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ని 360 వీడియోస్ చేసి షూట్ చేసి అదేవిధంగా మన యొక్క షాప్ ఇంటీరియర్ ఇవన్నీ షూట్ చేసి మనం ఒక వీడియో అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలి, అది కూడా లైవ్లోనే. ఓకే, సో అటువంటి కేసులో మీరు ఈ మ్యాప్లో పాయింట్ అనేది రాంగ్గా పెట్టారనుకోండి, సో ఆ వీడియో అన్నది ఈజీగా రిజెక్ట్ అయిపోతుంది. ఇవి 360 వీడియో ఓన్లీ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కాదు, మీరు ఇన్ కేస్ ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ లైక్ బిజినెస్ నేమ్స్ పదే అప్డేట్ చేయడము, లేకపోతే అడ్రస్ పదే అప్డేట్ చేయడము, ఇటువంటి థింగ్స్ చేసినా సరే మీకు ఇది బిజినెస్ వీడియోని వెరిఫై చేయమంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేశాక అప్రూవ్ అయిపోయిన తర్వాత మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బిజినెస్ నేము బిజినెస్ అడ్రస్ మీరు పదే సేమ్ చేయకండి. ఖచ్చితంగా అంటే బిజినెస్ నేమ్ మీరు ఏ నేమ్తో అయితే కంటిన్యూ అయ్యారో అదే నేమ్ మ్యాక్సిమం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మీరు నేమ్ మారింది అనుకోండి మీ బిజినెస్కి, దానికి వ్యాలిడ్ రీజన్ మీ దగ్గర ఉండాలి, లేదా వ్యాలిడ్ డాక్యుమెంట్ మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు అడ్రస్, సో మీరు ఇంటికాడ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నారు, ఇంటికాడ నుంచి బిజినెస్ రన్ చేసినప్పుడు ఒక 1 year తర్వాత 6 months తర్వాత మీరు ఒక లొకేషన్కి బిజినెస్ షిఫ్ట్ చేసేయాలనుకుంటున్నారు. అటువంటి కేసులో మీకు ప్రాపర్గా న్యూ లొకేషన్ మీద న్యూ డాక్యుమెంట్ అనేది మనం డాక్యుమెంట్ అప్డేట్ చేసుకుని అప్పుడు మన అడ్రస్ అప్డేట్ చేసుకున్న ఇన్ కేస్ మన యొక్క ప్రొఫైల్ డిజేబుల్ అయినా సస్పెండ్ అయినా ఆ కేసులో మనం ఈజీగా డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసి సో ఈజీగా మనం బ్యాక్ అనేది మనం తెచ్చుకోవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ పర్టికులర్ థింగ్స్ అనేది ఫాలో అయితే మీ యొక్క గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనేది ప్రాపర్గా యాక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా సస్పెండ్ అయినా ఈజీగా రికవరీ అవుతుంది. సో అదేవిధంగా ఈ పర్టికులర్ థింగ్స్ అన్నీ మీరు ప్రాపర్గా ఓకే ఫాలో అయితే మీ యొక్క గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ద్వారా ఎంక్వైరీస్ కూడా పెరుగుతాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మీ యొక్క సర్వీసెస్ అవ్వచ్చు లేదా ప్రొడక్ట్స్ అవ్వచ్చు అవన్నీ క్లియర్గా మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రెగ్యులర్గా అప్డేట్స్ అనేది షేర్ చేయండి. మన గూగుల్ బిజినెస్ ప్రొఫైల్లో మనం అప్డేట్స్ అనేది మనం షేర్ చేయొచ్చు. ఓకే, మీరు ఎప్పుడైనా ఫెస్టివల్స్ వస్తాయి, ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు మీరు పర్టికులర్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు, అటువంటిప్పుడు ఏంటో ఒక పోస్టర్ రెడీ చేసి ఆ పోస్టర్ని మీరు అందరూ ఒక అప్డేట్ కింద షేర్ చేస్తే సో ఇందులో ఏంటంటే మనకి యాక్టివిటీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సో మనకి ఎంగేజ్మెంట్, సో మన ప్రొఫైల్ దగ్గర ఎంగేజ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే మనకు వచ్చే ఆ ప్రొఫైల్కి వచ్చే ట్రాఫిక్ అవ్వచ్చు, సో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి మీరు ప్రాపర్గా ఫాలో అవుతే సో మీ యొక్క ప్రొఫైల్కి సో మంచి విజిబిలిటీ, అదేవిధంగా మీ యొక్క వెబ్సైట్ అవ్వచ్చు లేదా మీ బిజినెస్ అవ్వచ్చు మంచి ట్రాఫిక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓకే, సో ఈ పర్టికులర్ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. సో మీకు గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ పట్ల ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా లేదా వెబ్సైట్ రిలేటెడ్ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో మీరు నన్ను అప్రోచ్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో ఓకే మన యొక్క వాట్సాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ వాట్సాప్ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేస్తే సో మనం ఈ ప్రాజెక్ట్ థింగ్స్ అనేది డిస్కస్ చేసి సో వర్క్ అనేది స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ.